స్తోత్రం మెస్సయ్యా, శ్రీమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మరి మీ పనులు త్వరగా ముగించుకొని దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళాలి అని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి హెచ్చరిస్తూ, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజైన దావీదు మరి చాలా చక్కటి సంగతిని మనకి తెలియచేస్తున్నారు. అంటే యెహోవా నీ దిక్కునంటే మనకి ఆపదలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, పోరాటం, మరి ఏదైనా నువ్వు కావచ్చు, ఏదైనా ఒకటి సంభవించినప్పుడు వాటికి సంబంధించిన వాటి వైపే చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ దిక్కును, అంటే దేవుని దిక్కు వైపు మనం చూడాలి. పరిస్థితి ఏదైనా సరే పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తే గనుక ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి తర్వాత మీరు మిగతా వాటికి ఇవ్వాలని మీకు తెలియచేస్తూ, తద్వారా మనకేమవుతుందంటే మనము మన ఆత్మను ఎత్తుకోవాలట. దేవునికి స్తోత్రం. ఎత్తపడుతుంది మన ఆత్మ. అలాగే ఇంకేమంటాడంటే, ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాం కనుక మనము సిగ్గుపడము. దేవునికి స్తోత్రం. స్థిరపరుస్తాడు దేవుడు, బలపరుస్తాడు దేవుడు. అలాగే ముందుండి నడిపిస్తాడు కనుక పరిస్థితి ఏదైనా సరే మరి ఆ దరి మనం చేరుస్తాడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చి ప్రతి పరిస్థితిలో నేను నీ దిక్కునకు చూచి మా ఆత్మను ఎత్తుకుని కృపను అనుగ్రహించమని, మమ్మల్ని సిగ్గుపరచొద్దు అని ప్రార్థిస్తూ, ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ఎదుటి వారందరి జీవితాల్లో నన్ను యొక్క వాగ్దానాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని ఈ దినం, అలాగే ప్రభు మ్యారేజ్ బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని, తోడేండమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచనంటున్నాను. మీరు బలపరచబడినందుకు బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తాం. అలాగే మీకు, మీ కుటుంబానికి దేవుడి కృప తోడై ఉండును గాక. ఆమేన్.